గుంటూరు 23వ డివిజన్ రఘురామ్ నగర్ లో క్షీణించిన పారిశుద్ధ్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా రావటం లేదని, వచ్చిన ఒకరు ఇద్దరు మాత్రమే వస్తున్నారని, తమ డివిజన్ కు కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. గత కమిషనర్ తమ డివిజన్ పట్ల కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రస్తుత కమిషనర్ మయూర్ అశోక్ 23 డివిజన్ లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ ప్రధాన కార్యదర్శి లాం నవమి విన్నవించారు. మెరుగైన పారిశుద్ధ్యంతో ప్రజా ఆరోగ్యానికి బాటలు వేయాలని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కుక్కల బెడద గురించి ప్రస్తావించినా నేటికి ఆ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రతిరోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ రోజు మేము ఈ పరిస్థితికి ఎందుకు వచ్చామంటే గత 2 నెలల నుంచి మాకు పారిశుద్ధ్యం అసలు పూర్తిగా లోపించింది. అంతకుముందు కొంచెం మా మనీతోటే మేము 3 రోజులకు ఒకసారి 500 అట్లా ఇచ్చి బయట వ్యక్తులను తీసుకొచ్చి ఈ రోడ్లు కానీ కాలువలు కానీ మట్టి తీపించడం ఇవన్నీ చేపిస్తా ఉన్నాము. పండగ నుంచి గత 2 నెలల నుంచి అంటే అంతకు ముందు నుంచి కూడా మాకు పారిశుద్ధ్య కార్మికులు సరిగా రాకపోవటం, కాలువలు తీయకపోవటం, మట్టి కూడికలు ఉండటం అట్లాగే ఇబ్బంది పడుతున్నాము. ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో రఘురామ నగర్ ఈ పేటలో మొత్తం కూడా కాలువల్లో చెత్త చెదారం, దానివల్ల టైఫాయిడ్ జ్వరం, మలేరియా ఇవన్నీ వస్తున్నాయండి. మీరు ఒకసారి ఎంక్వైరీ పెట్టినా బాగుంటుంది. అధికారులు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ కుప్పలు తీసేస్తారు, దానికేమో తీయరు, దానివల్ల దోమలు చాలా ఇబ్బంది అవుతుంది. అంతకుముందు గతంలో మెదడువాపు వ్యాధి వచ్చి చిన్నపిల్లలు కూడా చనిపోవడం జరిగింది. మేము ఎన్ని విధాల లెటర్స్ పెట్టుకున్నాము, మా ఎమ్మెల్యే మేడం గారికి కూడా తెలియపరిచాము. ఈ జిఎంసీ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు, వాళ్ళ వల్ల కావట్లేదు. వాళ్ళిద్దరూ ఎందాకని వర్క్ చేస్తారు. కొంచెం సిబ్బందిని కూడా పెంచితే బాగుంటుంది. అలాగే వీధి కుక్కల వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. రాత్రి 7 సమయంలో ఒక 7th క్లాస్ చదివే పాపని కుక్క కరవటం జరిగింది. ఆ కుక్కల సమస్య బెడద ఎక్కువగా ఉంది. మా డైనమిక్ లీడర్ గల్లా మాధవి గారు గెలిచిన మొదట్లోనే అసెంబ్లీలో ఈ పదం వాడారు. కుక్కల గురించి చర్చిస్తే అందరూ ఈమె కుక్కల గురించి చెప్తుందన్నారు, కానీ అదే ప్రధాన అంశం అయింది. మా ఎమ్మెల్యే మేడం గారు చెప్పిన ఆ కుక్కల గురించి కొంచెం పట్టించుకుని మాకు ఆ కుక్కల బెడదని కొంచెం తప్పించవలసిందిగా కోరుచున్నాము. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఆ కుక్కల గురించి కూడా మేము ఎన్నోసార్లు లెటర్స్ పెట్టున్నాము. గతంలో వర్క్ చేసిన కమిషనర్ గారు మమ్మల్ని అయితే ఏం పట్టించుకోలేదు. అంత దరిద్రంగా పరిపాలించాడు ఆయన. ప్రభుత్వ అధికారి అయ్యుండి కూడా పట్టించుకోకుండా ఈ పారిశుద్ధ్య కార్మికులు కానీ వీళ్ళు కానీ అసలు ప్రజలకి అనుకూలంగా ఏం చేయలేదు ఆయన. ఇప్పుడున్న కొత్తగా వచ్చిన కమిషనర్ గారిని ప్రాధాయపడి అడుగుతున్నాము, మాకు పారిశుద్ధ్య కార్మికులను కొంచెం పనిచేసే వర్గాలను పెంచండి. మా 23వ డివిజన్కి కొంచెం వ్యాధి నిరోధక శక్తి మాకు వచ్చేలాగా ఈ పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా మీరు నిర్మూలిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లాగే మా గల్లా మాధవి గారు ప్రతిరోజు కూడా ఏదో ఒకటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ప్రతిరోజు నిత్యం ప్రజల కోసం ఏదో ఒక కార్యక్రమం పెడుతూ మహిళా గ్రీవెన్స్ కుక్కలు మరీ విపరీతంగా ఉన్నాయి. కుక్కల చర్య తీసుకోవాలని కోరుతున్నాము. నా పేరు అన్యమండి. మా సందుకి కాలువలలో పురుగులు బయటకు వచ్చేసేస్తున్నాయి. అసలు కాలువలు కదిలిస్తేనే ఒకటే కంపు నెలలో 2 సార్లు కానీ ఒక్కసారి కానీ తీస్తున్నారు. అసలు నెలలో 2 సార్లు కూడా సరిగ్గా తీయట్లేదు. కుక్కలు అయితే మటుకి సందుకి కుక్కలు విపరీతంగా 10 కుక్కలు 20 కుక్కలు అట్లా ఉంటున్నాయి. మనుషులు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా కానీ వచ్చినా కూడా ఎగబడటం, కరవటం అట్లా ఇదిగా చేస్తున్నాయి. విపరీతంగా అయితే మటుకి కుక్కలు ఉన్నాయి.